Hi friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So in this particular session, we are going to discuss 9th March current affairs related MCQs. So we will start discussing one by one. I'll start with the first and foremost one. Which country recently won the ICC T20 World Cup? సో ఇది జనరల్గా రావడానికి స్కోప్ ఎక్కువ ఉన్న క్వశ్చన్ ఇది. సో ఆల్రెడీ వింటున్నాం కాబట్టి ఇది సింపుల్గా హ్యాండిల్ చేసేదే. ఆప్షన్స్ ఇచ్చాడు, మనం ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ఆస్ట్రేలియా ఇచ్చాడు, ఇంగ్లాండ్, ఇండియా, పాకిస్తాన్ అండ్ న్యూజిలాండ్ ఇచ్చాడు. ఓన్ ద ఐసీసీ T20 అంటున్నాడు కదా, విచ్ కంట్రీ ఓన్ అంటున్నాడు కదా. సో దట్ ఈస్ అ పాయింట్. సో మనకి ఇక్కడ ఇండియా ఓన్ ద మ్యాచ్ కాబట్టి ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. So ICC World Cup marking another major achievement in international cricket, and the victory highlighted India's strong performance in performance and depth in T20 cricket అనమాట. సో దెన్ ఈ క్రికెట్కి ఈ పర్టికులర్ ఈవెంట్కి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. స్పెషాలిటీస్లో దిస్ ఇస్ ద ఎడిషన్ నెంబర్ 10th అనమాట. 10th ఎడిషన్ ఇది, 10th ఎడిషన్. అదొక పాయింట్. హోస్టెడ్ కంట్రీస్, హోస్ట్ చేసిన కంట్రీస్ ఏంటి అంటే పర్టికులర్ ఈ T20ని హోస్ట్ చేసిన కంట్రీస్ మనకి శ్రీలంక అండ్ ఇండియా అండ్ శ్రీలంక హోస్ట్ చేయడం జరిగింది. అండ్ తర్వాత టోర్నమెంట్ అంబాసిడర్ వచ్చేటప్పటికి రోహిత్ శర్మ అనమాట. ఇది చాలామందికి తెలీదు. రోహిత్ శర్మ 2025లోనే అనౌన్స్ చేశారనమాట, నవంబర్లోనే. సో హీ రిటైర్డ్ ఫ్రమ్ T20 ఆఫ్టర్ 2024 టైటిల్ గెలిచిన తర్వాత. 2024 కూడా ఇండియా టైటిల్ గెలిచింది కాబట్టి ఆ టైటిల్ గెలిచిన తర్వాత ఈ అనౌన్స్ రిటైర్మెంట్ అనమాట T20కి. సో దాన్ని అప్పుడే అనౌన్స్ చేశారు ఐసీసీ చైర్మన్. దేనికి ఏంటి అంటే రోహిత్ శర్మని టోర్నమెంట్ అంబాసిడర్గా, 2026 టోర్నమెంట్ అంబాసిడర్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ ఈవెంట్ మనకి జరిగింది ఎప్పటి నుంచి అంటే T20 వరల్డ్ కప్ Feb 7th నుంచి Feb 7th to 8th March అనమాట. Feb 7th to 8th March విమెన్స్ డే రోజున అది ఫైనల్ జరగడం జరిగిందనమాట, ఇండియా అండ్ న్యూజిలాండ్. అది కాంటెక్స్ట్ మనకి. ఇక్కడ కనుక చూస్తే మనం మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇంపార్టెంట్ కదా, ఇవి మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇంపార్టెంట్. మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్, సో దెన్ ఆల్ వీ నో మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చేటప్పటికి సంజు అనమాట, సంజు శాంసన్ 89 రన్స్ అనమాట. హీ అనౌన్స్డ్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్. అండ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేటప్పటికి మనకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సో బెస్ట్ బౌలర్ కూడా జస్ప్రీత్ బుమ్రా. సో హీ గాట్ 4 వికెట్స్ అనమాట. దట్ ఇస్ ద కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. సో ఇక్కడ మనకి కావాల్సిన పాయింట్స్ ఇంకేంటి అని అంటే, సో ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే కెప్టెన్ ఆఫ్ దిస్ పర్టికులర్ మ్యాచ్ ఈజ్ సూర్యకుమార్ యాదవ్. అండ్ వైస్ కెప్టెన్ వచ్చేటప్పటికి అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్. హెడ్ కోచ్ వచ్చేటప్పటికి హెడ్ కోచ్ ఇస్ గౌతమ్ గంభీర్. తెలుసు కదా మనకి, గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అనమాట. సో ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది మనకి అని అంటే, ద ఫైనల్ మ్యాచ్ అబ్జర్వ్డ్ ఇన్, ఇంపార్టెంట్ వన్, ఇలాంటివి కూడా క్వశ్చన్స్ మూవ్ చేస్తూ ఉంటాడు. ఫైనల్ మ్యాచ్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ నరేంద్ర మోడీ స్టేడియం ఇన్ అహ్మదాబాద్ అనమాట. నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్. దట్ ఈస్ ద వన్ అనమాట. ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి? టీమ్స్ వర్ 20 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. 55 మ్యాచెస్ అనమాట. 55 మ్యాచెస్, 20 టీమ్స్. సో పాకిస్తాన్ వచ్చేటప్పటికి, పాకిస్తాన్ ఇండియాలో ఆడలేదు. రౌండ్ రాబిన్, ఆల్ ఇట్స్ రౌండ్ రాబిన్ నాకౌట్స్ అన్నీ ఇట్ ప్లేడ్ ఇన్
పాకిస్తాన్ ప్లేడ్ ఇన్ శ్రీలంక అనమాట. శ్రీలంకలో ఆడడం జరిగిందనమాట. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. వీటితో పాటు మనం ఇప్పటివరకు ఇండియా మెన్ విమెన్ టీమ్స్, ఇండియా మెన్ అండ్ విమెన్ టీమ్స్ ఓవరాల్గా గెలిచిన వరల్డ్ కప్స్ అనమాట ఇవి, వరల్డ్ కప్స్. సో 1983 ఫస్ట్ ఐసీసీ మెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ అనమాట. సో ఐసీసీ మెన్స్ ఓడిఐ వరల్డ్ కప్, ఇది ఈస్ ద ఫస్ట్ వన్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో అడిగాడు ఇది. సో హోస్ట్ చేసిన కంట్రీ ఇంగ్లాండ్, విన్నర్ ఇండియా, రన్నర్ అప్ వచ్చేటప్పటికి వెస్టిండీస్ అనమాట. రన్నర్ వచ్చేటప్పటికి వెస్టిండీస్. సో ఇంపార్టెంట్ వన్ ఇది, ఇండియా విన్నర్, రన్నర్ వెస్టిండీస్. 2007లో ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ ఇది ఫస్ట్ T20 వరల్డ్ కప్ అనమాట మనం గెలిచింది. సెకండ్ T20 వరల్డ్ కప్ వచ్చేటప్పటికి వరల్డ్ కప్ సెకండ్ T20 వరల్డ్ కప్ 2024 అండ్ థర్డ్ T20 వరల్డ్ కప్ వచ్చేటప్పటికి T20 వరల్డ్ కప్ దట్ ఈస్ 2026 అనమాట. సో 3 ఈవెంట్స్ వరుసగా గెలిచిన టీం కూడా ఇండియానే. దట్స్ అ స్పెషల్ థింగ్ T20. సో ఇక్కడ 2024లో యూఎస్ అండ్ వెస్టిండీస్లో జరిగింది ఈవెంట్. సో ఇండియా వోన్ బై డిఫీటింగ్ సౌత్ ఆఫ్రికా. అండ్ దెన్ 2026 ఇండియా డిఫీటెడ్ న్యూజిలాండ్ అనమాట. దట్ ఇస్ అ కాంటెక్స్ట్. ఈ మూడు మనకి ఏంటి అని అంటే దీస్ ఆర్ T20 ఐసీసీ T20 మెన్స్ వరల్డ్ కప్ అనమాట. అలాగే మనము ఇక్కడ 2011లో కనుక అబ్జర్వ్ చేస్తే ఇది ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ అనమాట. మనకి ఇది ఫస్ట్ ఐసీసీ మెన్స్ ఓడిఐ, ఇది సెకండ్ అనమాట, సెకండ్ ఓడి. సో ఇండియా, శ్రీలంక అండ్ బంగ్లాదేశ్ హోస్ట్ చేసే, ఇండియా శ్రీలంకను డిఫీట్ చేసి గెలుచుకోవడం జరిగింది కప్ని అనమాట. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇది ఒక రికార్డ్ వన్, ఇది ఒక స్పెషల్ వన్. అంటే ఓడిఐ ఈవెంట్స్ 2 గెలిచాం మనము, T20లో వచ్చేటప్పటికి 3 గెలిచాం. విమెన్స్ టీమ్ వచ్చేటప్పటికి ఓడిఐ వరల్డ్ కప్ ఒకటి గెలిచింది, దట్ వాజ్ హెల్డ్ ఇన్ ఇండియా అండ్ శ్రీలంక. దెన్ ఇండియా డిఫీటెడ్ సౌత్ ఆఫ్రికా అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, కన్ఫామ్గా అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా ఇది ఓడిఐ విమెన్స్ అనమాట, ఓడిఐ విమెన్స్. సో దట్ ఈస్ అ పాయింట్ హియర్, ఫోకస్ చేయాల్సిన అంశం ఇది. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏం అడిగాడు, విచ్ కంట్రీ రీసెంట్లీ ఓన్ ద ఐసీసీ వరల్డ్ కప్ అన్నాడు. దట్ ఈస్ ఇండియా బై డిఫీటింగ్ న్యూజిలాండ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. So moving to the next one, who has been appointed as a General Officer Commanding in Chief GOCINC of Western Command of the Indian Army అని అడుగుతున్నాడు. దట్ ఈస్ అ క్వశ్చన్ అనమాట. సో వెస్టర్న్ కమాండ్ అని ఇక్కడ ఒక కీ పాయింట్ మనకి మెన్షన్ చేశాడు, వెస్టర్న్ కమాండ్ అనేసి. సో దాని మీద వీ హ్యావ్ టు బ్యాంక్ ఆన్ దట్. ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే దెన్ కీ పాయింట్ ఏంటి, GOC in C అనమాట. సో జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఆఫ్ ద విచ్ కమాండ్, వెస్టర్న్ కమాండ్. దట్స్ అ పార్ట్, వెస్టర్న్ కమాండ్. దట్ ఈస్ పుష్పేంద్ర పాల్ సింగ్ అనమాట. మనోజ్ పాండే కాదు, ఉపేంద్ర ద్వివేది మనకి తెలుసు, అనిల్ చౌహాన్, మనోజ్ ముకుంద్ నార్వేయన్. సో నారవెన్ ఇక్కడ మనకి వెస్టర్న్ కమాండ్ అడుగుతున్నాడు, వెస్టర్న్ కమాండ్. సో మనోజ్ కుమార్ పాండే ఉన్నారు. మనోజ్ కుమార్ పాండే మనకి పీవీసీ ఉన్నారనమాట. సో మనోజ్ కుమార్ పాండే లైక్ ఫేమస్ పర్సన్, పీవీసీ అంట, పరమవీర్ చక్ర. ఈయన పరమవీర్ చక్ర పోస్ట్మస్ రిసిపెంట్ అనమాట. మనోజ్ పాండే పోస్ట్మస్ రిసిపెంట్, వెరీ ఫేమస్ పర్సన్, పరమవీర్ చక్ర. సో తర్వాత పుష్పేంద్ర పాల్ సింగ్ ఇప్పుడు మనకి వెస్టర్న్ కమాండ్ అని చెప్పుకున్నా. ఇలా అంటే ఆప్షన్స్ ఇచ్చినవి కూడా మనం ఎలిమినేట్ చేయడానికి తెలిసి ఉండాలి కదా. సో అది పాయింట్ అనమాట. ఉపేంద్ర ద్వివేది అని చూస్తున్నాం. ఉపేంద్ర ద్వివేది వచ్చేటప్పటికి మనకి మనకు తెలుసు చీఫ్ ఆఫ్ ద స్టాఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ చీఫ్ మనకి. తర్వాత అనిల్ చౌహాన్ తెలుసు, సిడిఎస్ కదా. అనిల్ చౌహాన్ సిడిఎస్, సెకండ్ సిడిఎస్ అండ్ సిడిఎస్ అనమాట, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్, చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అని అంటాం, చీఫ్ ఆఫ్
Defense Staff. Chief of Defense Staff, CDS Center. Anil Chauhan. He is the second person anamata. Bipin Rawat was first person. He is the second person. తర్వాత మనోజ్ ముకుంద్ నారేవన్ ఈయన హీజ్ ఎక్స్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ అనమాట. సో దట్ ఈస్ ద కాంటాక్ట్స్ హియర్. ఆన్సర్ బి ఈస్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. హూ లాంచ్డ్ ద స్పర్ధి ద ప్రోగ్రామ్ టు సపోర్ట్ ద విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. స్పర్ధి program to support women entrepreneurs. సో ఇక్కడ ఎవరు స్టార్ట్ చేశారని అడుగుతున్నాడు. టాటా గ్రూప్ కాదు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కాదు, ఎల్ఎన్టీ. రీసెంట్గా ఎల్ఎన్టీ దీన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. లార్సన్ అండ్ టర్బో introduced this particular one and launched a Spardhi program. The main objective is to promote and support women entrepreneurs, encouraging innovation, skill development, and business opportunities. That is the one anamata. So what is the answer here? Answer C is the correct answer for this one. Moving to the next one. What is the India's rank in the Hurun Global Rich List? 2026 Hurun Global Rich List లో 2026లో ఇండియా ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. ఇండియా ఆక్యుపైడ్ థర్డ్ ర్యాంక్ అనమాట. ఆల్రెడీ దీనికి డీటెయిల్డ్గా మనం ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసాం. సో థర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేనిలో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బిలియనియర్స్. And only after United States, China. And ఈ హురూన్ ఏంటి అంటే హురూన్ గ్లోబల్ ఈ రిచ్ లిస్ట్ ఏంటి రిప్రజెంట్ చేస్తుందంటే which tracks the wealthy individuals across the world అన్నమాట. across the world. సో ఇండియాకి న్యూగా 57 బిలియనీర్స్ యాడ్ అయ్యారు. 300+ బిలియనీర్స్ ఇండియన్ కాంటెక్స్ట్లో ఉన్నారు అనేది ఆబ్జెక్టివ్. సో ముంబై సిటీ ఈస్ ద సిటీ దన్ విచ్ హ్యాస్ గాట్ మోర్ నెంబర్ ఆఫ్ బిలియనీర్స్ అనమాట. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. విచ్ కంట్రీ రీసెంట్లీ టెస్టెడ్ ద న్యూక్లియర్ క్యాపబుల్ Minute Man 3 missile. So Russia, China, United States, France and United Kingdom అని ఇచ్చాడు. So that is the United States. Answer C is the correct one. So the United States Air Force, US Air Force conducted a test of the Minute Man 3. That is Minute Man 3, which is the intercontinental ballistic missile. అనమాట. ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ ICBM టెక్నాలజీ అంట. మనకి ఇక్కడ అగ్ని 5 ఈజ్ ద ICBM మోడల్ అనమాట ఇండియాలో. సో ఇది యుఎస్ పార్ట్లో ICBM అనమాట. సో అండ్ దిస్ మిసైల్ కెపాసిటీ ఈస్ దట్ ఇట్ is capable of carrying nuclear weapons
nuclear warheads or nuclear weapons, and has a range of ఎంత రేంజ్ ఎంత అంటే range of 9,600 kilometers, 9,600 kilometers or 6,000 miles, 6,000 miles range అనమాట, United States. So answer C is the correct one here we have. Moving to the next one. Who has recently appointed as the brand ambassador of SBI General Insurance? SBI General Insurance, దీన్ని SBI General అంటాం. SBI General, SBI Life, తర్వాత పోతే SBI Home, SBI Housing or SBI Home అంటాం, SBI Capital. ఇవన్నీ ఏంటి అని అంటే ఆల్ దీస్ ఆర్ పారా బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అనమాట, పారా బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అంటాం. దట్టు ఈ రెండింటిని అయితే బ్యాంక్ అష్యూరెన్స్ అంటాం, బ్యాంక్ అష్యూరెన్స్ ఫెసిలిటీస్ అంటాం పర్టికులర్గా ఈ రెండు. సో ఎవరు బ్రాండ్ అంబాసిడర్ అంటున్నాడు, దట్ ఈస్ పంకజ్ త్రిపాఠి అనమాట. మన కవర్ పేజ్లో కూడా, మన తమ్నైల్లో కూడా ఫేస్ పర్సన్ ఉన్నారు కదా, ఆయనే పంకజ్ త్రిపాఠి, యాక్టర్ అనమాట. సో దెన్ సపోర్టింగ్ యాక్టర్, బాలీవుడ్ సపోర్టింగ్ యాక్టర్ అనమాట. సో ద కంపెనీ దిస్ కంపెనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎయిమ్డ్ టు, ఎందుకు అంటే ఇలా బ్రాండ్ అంబాసిడర్ నీడ్ ఏంటి అని అంటే ఇక్కడ హిస్ ట్రస్ట్వర్ది పబ్లిక్ ఇమేజ్, aimed to use his trustworthy actor కింద చెప్తారనమాట. వెరీ ఫెమిలియర్ పర్సన్, ఫేమస్ పర్సన్ కదా. ట్రస్ట్వర్తీ పబ్లిక్ ఇమేజ్ టు ప్రమోట్ ఇన్సూరెన్స్కి ఖచ్చితంగా ట్రస్ట్వర్తీనెస్ ఇంపార్టెంట్ కాబట్టి అతన్ని చూస్ చేసుకోవడం జరిగిందనమాట. అండ్ అవేర్నెస్ అండ్ expand outreach across the country. That is a concept here, outreach in the country India. That is a context anamata. So answer C is the correct one. Moving to the next one. Ocean thermal energy conversion generates electricity primarily by utilizing which of the following antunnadu. Ocean thermal energy conversion, OTEC. ఈ OTEC ఏమంటున్నాడు పాయింట్, జనరేట్స్ ఎలక్ట్రిసిటీ ప్రైమరీలీ బై యూటిలైజింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ టైడల్ అన్నాడు, నో టైడల్ కాదు, ఇక్కడ ఓషన్ థర్మల్ ఎనర్జీ అంటున్నాడు. సో టైడల్ ఎనర్జీ అనేది మనకి డిఫరెంట్ ఎనర్జీ సోర్స్ కదా. సాలినిటీ అంటున్నాడు, సాలినిటీ అంటే ఉప్పదనం అనమాట, డిఫరెన్స్ బిట్వీన్ సీ అండ్ రివర్ వాటర్ అంటున్నాడు. టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ వార్మ్ సర్ఫేస్ అండ్ వాటర్, కోల్డ్ డీప్ ఓషన్ వాటర్. దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. సో ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఓషన్ వేవ్ కైనెటిక్ ఎనర్జీ కాదు, అండర్ వాటర్ వోల్కానిక్ హీట్ కూడా కాదు. టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ వార్మ్ సర్ఫేస్కి తర్వాత పోతే వార్మ్ సర్ఫేస్ వాటర్కి అండ్ కోల్డ్ డీప్ ఓషన్ వాటర్కి ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో, టెంపరేచర్ డిఫరెన్స్ తోటి ఈ ఓషన్ థర్మల్ ఎనర్జీని ప్రిపేర్ చేస్తారనమాట. దట్ ఈస్ ద పార్ట్ అనమాట. ఇట్ ఈస్ OTEC ఈజ్ రెన్యూబుల్ ఎనర్జీ, ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ ఈజ్ అ రెన్యూబుల్ ఎనర్జీ టెక్నాలజీ అనమాట, రెన్యూబుల్ ఎనర్జీ టెక్నాలజీ. సో టెంపరేచర్ డిఫరెన్స్ వార్మ్ సర్ఫేస్కి, తర్వాత వార్మ్ సర్ఫేస్ ఆఫ్ ద వాటర్, తర్వాత కోల్డ్ డీప్ ఓషన్ వాటర్ టెంపరేచర్ డిఫరెన్స్ తోటి ప్రొడ్యూస్ చేస్తారనమాట ఎనర్జీ. అండ్ దిస్ ప్రొడ్యూసెస్ electricity using temperature grading anta, electricity using the temperature gradient, temperature gradient in oceans. That is the context here we have. Answer C is the correct one. And moving to the next one, the state of the world's migratory species interim report 2026 is published by
ద సెక్రటేరియట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్వెన్షన్స్ అంటున్నాడు. సో ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారంటాడు, స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ మైగ్రేటరీ స్పీసీస్. ఈ మైగ్రేటరీ బర్డ్స్ అవి ఉంటాయి కదా, వరల్డ్స్ మైగ్రేటరీ స్పీసీస్, ఈ రిపోర్ట్ని, ఈ మైగ్రేట్ అయిన స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గా రిపోర్ట్ని ఎవరిస్తారు అంటున్నాడు. ఇంటరమ్ రిపోర్ట్ వాజ్ పబ్లిష్డ్ బై సెక్రటేరియట్ ఆఫ్ కన్వెన్షన్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ migratory species of the wild animals అనమాట. దట్ ఈస్ CMS. దట్ రిపోర్ట్ గివ్స్ బై CMS. వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా ఇచ్చాడు, రామ్సర్ కన్వెన్షన్ వెట్లాండ్స్ కాదు. సో దెన్ కన్జర్వేషన్ ఆఫ్ ద మైగ్రేటరీ స్పీసీస్ ఆఫ్ ద వైల్డ్ యానిమల్స్ ఇచ్చాడు. దట్స్ ద కరెక్ట్ వన్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ B is the correct one. So convention on the conservation of migratory species of the wild animals అనమాట. CMS is an intergovernmental treaty. దీన్ని CMS అంట, ఇంటర్గవర్నమెంటల్ ట్రీటీ అనమాట. రెండు దేశాలకు మధ్య, కంట్రీస్కి మధ్య ఉండే అగ్రిమెంట్ అనమాట. ఇంటర్గవర్నమెంటల్ ట్రీటీ. Intergovernmental treaty, then which is under which works under United Nations Environment Program, UNEP. నైరోబిలో ఉంది కదా మనకి, కెన్యా. సో అక్కడదన్నమాట ఇది. ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఇన్ దిస్ వన్. ఇండియా ఈజ్ మెంబర్ ఇన్ దిస్ వన్. అండ్ COP13 of the CMS in 2020 at Gandhinagar, Gujarat. It hosted COP13 అనమాట. CMS hosted COP13 ఎక్కడ అంటే గాంధీనగర్లో, గాంధీనగర్ గుజరాత్ అనమాట. గుజరాత్లో జరిగింది COP13. సో అది CMSఏ ఆర్గనైజ్ చేసింది అనమాట. ఇప్పుడు ఏ ఇయర్లో అంటే 2020లో అనమాట. సో దీని ఫైండింగ్స్ ఏంటి అంటే, నియర్లీ 49% ఆఫ్ ద CMS లిస్టెడ్ మైగ్రేటరీ స్పీసీస్ షో డిక్లైనింగ్ పాపులేషన్. ఇది చూపించిన రిజల్ట్ ప్రకారం ఏంటంటే 24% ఆఫ్ ద ఈ స్పీసీస్ ఏమవుతుందంటే తగ్గుతున్నాయి గ్రాడ్యువల్గా అనేది నోటిఫై చేయడం జరిగింది అనమాట. ఇండియా ఈజ్ అ మెంబర్. సో కొత్త రిలేటెడ్ రిపోర్ట్ కాబట్టి వీ హ్యావ్ టు హ్యావ్. CMS స్టాండ్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ ఆఫ్ ద వైల్డ్ యానిమల్స్. ఈ వైల్డ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎంత చేంజ్ వచ్చింది, కన్వెన్షన్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద మైగ్రేటరీ స్పీసీస్. ఈ మైగ్రేట్ అయిన స్పెసెస్ ఉంటాయి కదా, వలస వచ్చిన పక్షులు అవి ఉంటాయి కదా, వాటిని ప్రొటెక్ట్ చేయడంలో మనం ఎంత యాక్టివ్గా ఉన్నామనే దాన్ని రిపోర్ట్ ఇస్తుంది అనమాట ఇది. సో యుఎన్ఈపి కింద వర్క్ చేసే ఇంటర్గవర్నమెంటల్ ట్రీటీ అనమాట ఇది. సో ఇంపార్టెంట్ వన్ ఇది ఇక్కడ మనకి. ఆన్సర్ B is the correct one. Moving to the next one. The open market operations conducted by the Reserve Bank of India mainly involve which of the following actions? So most important question is a pure banking related question ఇది. బ్యాంకింగ్ రిలేటెడ్గా బ్యాంకింగ్ రిలేటెడ్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కండక్టెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్లీ ఇన్వాల్వ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టింగ్. ప్రింటింగ్ న్యూ కరెన్సీస్ కాదు కదా, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ప్రింటింగ్ న్యూ కరెన్సీ కాదు. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అది. ఫిక్సింగ్ ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ నో, అది ఫారెన్ ఎక్స్చేంజెస్. ప్రొవైడింగ్ డైరెక్ట్ లోన్స్ టు ద ఫార్మర్స్ అండ్ ఇండస్ట్రీస్, direct loans to the farmers and industries, that depends on that is under PSL అది, ఇది కూడా కాదు. Regulating foreign direct investments, no, it's not that it's nowhere related. So answer B is the correct one. Buying and selling of government securities, దీన్నే buying and selling of government securities in open market, is called open market operations. OMOs అంటారు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు చేస్తుంది అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్మడానికి కొనడానికి ఈ ఆపరేషన్స్ చేస్తుంది అనమాట. అండర్ OMO ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బైస్ ఆర్ సెల్స్ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇన్ ద ఓపెన్ మార్కెట్. సో దీనిలో ఆన్లైన్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఈ ఆప్షన్ కోసం దెన్ ఇట్ యూజెస్ ఈకుబేర్ ఆప్షన్ తీసుకుంటుంది అనమాట. సో బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ కోసం అనమాట ఆన్లైన్లో. ఇక్కడ మనీ ఫ్లోస్ ఇన్ టు ద బ్యాంకింగ్ సిస్టమ్ వెన్ RBI బైస్ సెక్యూరిటీస్. ఇక్కడ సెక్యూరిటీస్ని బై చేసింది అనుకోండి, దెన్ ఐ యాడ్ సంథింగ్ హియర్.
కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను. దానికోసమని దాన్ని ఐఎమ్ టేకింగ్ స్లైడ్ అనమాట, ఎడిషనల్ స్లైడ్ తీసుకుంటున్నాను. సో దెన్ ఇక్కడ వెన్ ఆర్బీఐ బైస్ సెక్యూరిటీస్, ఆర్బీఐ సెక్యూరిటీస్ని బై చేస్తే ఏమవుతుంది? వెన్ ఆర్బీఐ బైస్ ద సెక్యూరిటీస్ అండ్ వెన్ ఆర్బీఐ సెల్స్ ద సెక్యూరిటీస్, ఈ రెండు కండిషన్స్ మనకు తెలియాలి. వెన్ ఆర్బీఐ సెల్స్ ద సెక్యూరిటీస్, when RBI buys the securities, what are the conditions? Then generally we follow. And what happens if the RBI sells the securities? When RBI buys the securities, money flows into the banking system. Money flows into the banking system. Banking system లోకి మనీ ఫ్లో అవుతుంది. ఎందుకు? కొన్నది కాబట్టి, దెన్ సెక్యూరిటీస్ని కొన్నది కాబట్టి డబ్బులు ఎవరికి ఇవ్వాలి? బ్యాంక్స్కి ఇచ్చేస్తుంది కాబట్టి. దట్ ఈస్ అ కాంటెక్స్ట్ హియర్. అండ్ దెన్ లిక్విడిటీ ఇంక్రీజెస్. మరి బ్యాంకింగ్ సిస్టంలోకి వెళ్ళింది అని అంటే ఏమవుతుంది? లిక్విడిటీ పెరుగుతుంది. లిక్విడిటీ ఇంక్రీజెస్, దట్స్ అ పాయింట్ అనమాట. లిక్విడిటీ ఇంక్రీజెస్. మరి లిక్విడిటీ ఇంక్రీజ్ అయింది అనుకోండి, విచ్ సపోర్ట్స్ ద ఎకనామిక్ గ్రోత్. దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ అనమాట ఇక్కడ మనకి, ఎకనామిక్ గ్రోత్. దట్స్ అ పాయింట్. సో దిస్ హ్యాపన్స్ whenever the Reserve Bank of India buys the securities. What happens if the Reserve Bank of India sells the securities? ఒకవేళ సెల్ చేసింది అనుకోండి సెక్యూరిటీస్ని, ఇది బై చేయడం కదా, బై చేయడం కాబట్టి రివర్స్ టర్న్ చేయాలి. దాన్ని సెక్యూరిటీస్ని బై చేస్తే, కొనింది అని అంటే ఏమవుతుంది, సెల్ చేస్తే ఏమవుతుంది అనేది పాయింట్స్ చూస్తున్నాం మనం ఇక్కడ. బై చేసినప్పుడు వచ్చే కండిషన్స్ ఇవన్నమాట. సో ఇవి బై చేసినప్పుడు వచ్చే కండిషన్స్. ఇప్పుడు సెల్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. When Reserve Bank of India sells the government securities, money taken out from the system. Money is taken out from the system. Money is taken out of the system అనమాట. అంటే వీటిని కొనేసింది అనుకోండి, వెనక్కి కొన్నప్పుడు ఏమవుతుంది? తీసేసుకుంది అని అంటే, వెనక్కి తీసేసుకుంది అని అనగానే అప్పుడు ఏమవుతుంది? మనీని మార్కెట్ నుంచి దాన్ని అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి, అబ్జార్బ్ చేసేస్తుంది కాబట్టి. అంటే ఇప్పుడు వీటిని ఎవరు కొంటారు? బ్యాంక్స్ కొంటాయి కాబట్టి వాడి డబ్బులన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. వచ్చినప్పుడు మనీ ఫ్లో ఏమవుతుందంటే తగ్గుతుంది. ఈ సిస్టంలోకి వచ్చినప్పుడు మనీ ఫ్లో తగ్గుతుంది. దట్స్ అ పాయింట్. మనీ ఫ్లో కమ్స్ డౌన్. అండ్ తర్వాత ఏమవుతుంది? లిక్విడిటీ డిక్రీజ్ అయిపోతుంది. మార్కెట్లో ఉన్న లిక్విడిటీ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు లిక్విడిటీ డిక్రీజ్ అవుతుందంటే వాళ్ళ దగ్గర ఉన్న బ్యాంక్స్ దగ్గర ఉన్న డబ్బులతోటి దెన్ సెక్యూరిటీస్ కొనేస్తాయి కాబట్టి. విచ్ హెల్ప్స్ టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి అంటే ఈ మెకానిజం వర్కౌట్ అవుతుంది అనమాట. ఇన్ఫ్లేషన్ పెరిగిన ధరలను తగ్గించడానికి దెన్ సెల్లింగ్ అండ్ బయింగ్ ప్రాసెస్ చేస్తుంది. వీటిని మనం ఏమంటామంటే దీస్ ఆర్ కాల్డ్ OMOs అంటాం. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా మార్కెట్లో జరిగే కండిషన్ ఇది. చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇది. సో ఇక్కడ సెక్యూరిటీస్ని కొనివేస్తోంది, వెనక్కి తీసుకుంటోంది, ఇక్కడ అమ్ముతోంది అనమాట. సెక్యూరిటీస్ని సెల్లింగ్ ప్రాసెస్ ఇక్కడ వెనక్కి కొంటోంది. కొన్నప్పుడు ఏమవుతుందంటే మనీ ఫ్లో, కొనినప్పుడు డబ్బుల్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి, సో అప్పుడు ఏమవుతుందంటే మనీ ఫ్లోస్ ఇంటూ ద మార్కెట్. బ్యాంకింగ్ సిస్టమ్కి మనీ ఫ్లో పెరుగుతుంది, లిక్విడిటీ ఇంక్రీజ్ అవుతుంది, వాటి దగ్గర బ్యాంక్స్ దగ్గర మనీ ఉంటాయి కాబట్టి, విచ్ సపోర్ట్స్ ఎకనామిక్ గ్రోత్. అప్పుడు బ్యాంకులు ఎక్కువ లోన్లు ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ దాంతో ఏమవుతుందంటే గ్రోత్ పెరుగుతుంది, వృద్ధి పెరుగుతుంది అనమాట. మనీ ఈజ్ టేకెన్ అవుట్. సెల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనీ ఈజ్ టేకెన్ అవుట్ ఫ్రమ్ ద సిస్టమ్. మార్కెట్లోంచి డబ్బుల్ని వెనక్కి తీసుకోబడుతుంది. అప్పుడు ఏమవుతుంది? మనీ ఫ్లో తగ్గుతుంది. మార్కెట్లో మనీ ఫ్లో తగ్గుతుంది, లిక్విడిటీ డిక్రీజ్ అవుతుంది, మార్కెట్లో రొటేట్ అవుతున్న మనీ తగ్గుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే పెరిగిన ధరలు తగ్గుతాయి, దాని డిమాండ్ ఆఫ్ ద కమోడిటీ తగ్గుతుంది. కాస్ట్ ఆఫ్ కమోడిటీ తగ్గడం వల్ల దాని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. దట్ ఈస్ అ పాయింట్ హియర్ అనమాట. దెన్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. సో దెన్ వాట్ ఇస్ ద ఆన్సర్ హియర్? మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి? B is the correct one అనమాట. So then the proposed Golden Dome missile defense program of the United States is primarily designed to. దేనికోసం ఈ గోల్డెన్ డోమ్ కాన్సెప్ట్ని డిజైన్ చేసింది దెన్ US అని అడుగుతున్నారు అనమాట. గోల్డెన్ డోమ్ని ఎందుకు డిజైన్ చేశారని అడుగుతోంది. సో US administration came in dispute with this AI firm Anthropic over the use of AI in US అనమాట. సో ప్రపోజ్డ్ గోల్డెన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్. ఈ గోల్డెన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్, ఈ డిఫెన్స్ ప్రోగ్రామ్కి ఒక ప్రాబ్లం వచ్చిందనమాట. US administration came in a dispute with the AI firm
ఆంథ్రోపిక్ అనేది మనకి రీసెంట్గా న్యూస్లో ఉన్న ఆంథ్రోపిక్. ఈ ఆంథ్రోపిక్ అనేది ఏఐ కంపెనీ అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ. దీంతో డిస్ప్యూట్ వచ్చింది ఎవరికి, మనకి యుఎస్ అడ్మినిస్ట్రేషన్కి అనమాట. క్లాష్ బిట్వీన్ యుఎస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆంథ్రోపిక్. ఈ ఆంథ్రోపిక్ ఏంటి అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఈ ఐటీ ఎంప్లాయీస్ చేసే వర్క్ అంతా మినిట్స్లో చేయగల కెపాసిటీ ఉన్న టూల్ అనమాట. సో ఈ వీళ్ళిద్దరి మధ్య క్లాష్ వచ్చింది, ఆంథ్రోపిక్కి యుఎస్ అడ్మినిస్ట్రేషన్కి మధ్య క్లాష్ అనమాట. దీంతో ఏంటి అంటే సో ఆంథ్రోపిక్ ఓవర్ యూజ్ ఆఫ్ ఏఐ ఇన్ యుఎస్ ప్రపోజ్డ్ గోల్డెన్ డోమ్ మిజైల్స్ డిఫెన్స్ ప్రోగ్రామ్. ఈ గోల్డెన్ డోమ్ మిజైల్ డిఫెన్స్ ప్రోగ్రాంలో ఈ ఆంథ్రోపిక్ ఏం చేస్తుంది అంటే ఈ గోల్డెన్ డోమ్ మిజైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ అనేది యుఎస్ డిఫెన్స్ ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. దీనిలో ఈ ఆంథ్రోపిక్ టూల్ని ఉపయోగించి వర్క్ని చేయాలి అని వీళ్ళు డిసైడ్ అయ్యారనమాట. అయితే దాన్ని యూజ్ చేయొద్దు, ఇట్ స్టాండ్స్ యాజ్ అ లేడ్ డిఫెన్స్ షీల్డ్, మా సెక్యూరిటీ ఎఫెక్ట్స్ వస్తాయి, మాకు సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందని యూఎస్ చెప్తుంది అనమాట. సో ఇట్ స్టాండ్స్ లేడ్ డిఫెన్స్ షీల్డ్ సేఫ్ గార్డింగ్ ద యుఎస్ హోమ్ ల్యాండ్ విత్ ద అన్వేవరింగ్ ప్రెసిషన్. నువ్వు ఇలాంటి టూల్స్ తోటి నువ్వు తయారు చేస్తే మాకు సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి కదా అనేసి యుఎస్ వాయిస్ రైజ్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద పాయింట్ ఇక్కడ. సో ఇట్ విల్ ఐడెంటిఫై ద ఇన్కమింగ్ ప్రొజెక్టైల్, calculate the trajectory and deploy the interceptor missile to the destroy them mid flight. సో దీనిది ఉపయోగించి ఏంటి అంటే మిడ్ ఫ్లైట్లోనే గాలిలో ఎగురుతున్నప్పుడే ఈ డోమ్ దగ్గరికి రావడానికి ముందే ఇది బ్లాస్ట్ చేసేస్తుంది అనమాట మిజైల్స్ని. ఆ టెక్నాలజీ టర్న్ చేస్తుంది, బట్ ఇంత సేఫ్ కాదనేది యుఎస్ కాంటాక్ట్స్ అనమాట. సో క్రింది వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు, దీనికి సంబంధించింది ఏంటి అని అడుగుతున్నాడు. సో పాయింట్ అది. లాంచ్ శాటిలైట్స్ ఫర్ గ్లోబల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కాదు. డిటెక్ట్, ట్రాక్ అండ్ ఇంటరాక్ట్ ఇన్కమింగ్ మిజైల్స్ బిఫోర్ దే రీచ్ ద యుఎస్ హోమ్ల్యాండ్. యుఎస్ హోమ్ల్యాండ్కి రీచ్ అవ్వడానికి ముందే వాటిని ఐడెంటిఫై చేయడానికి అనమాట మిజైల్స్ని. సో బి ఈజ్ ద కరెక్ట్ వన్. డెవలప్ న్యూక్లియర్ వెపన్స్ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, దిస్ ఇస్ వన్. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, ద 3Cs initiative, 3Cs initiative primarily aim to promote the cooperation among the European countries in which of the following areas అంటున్నాడు. సో దాన్ని యూరోపియన్ కంట్రీస్ని టర్న్ చేయడానికి ఎక్కడ, ఏ పర్టికులర్ ఏరియాలో అని అడుగుతున్నాడు. సో దాని న్యూక్లియర్ డిజార్మమెంట్ అండ్ పీస్ కీపింగ్ కాదు, క్రాస్ బార్డర్ ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ వన్. అగ్రికల్చర్ ట్రేడ్ కాదు, కల్చరల్ హెరిటేజ్ కాదు. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. క్రాస్ బార్డర్ ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ and digital infrastructure development అనమాట. సో ద 3Cs initiative is a regional cooperation platform అనమాట. is a regional cooperation platform and then which was officially introduced in 2015 అనమాట. 2015లో ఇంట్రడ్యూస్ చేశారు. సో దెన్ బై కంట్రీస్ లొకేటెడ్ బిట్వీన్ ఆర్కిటిక్ సీ, తర్వాత బాల్టిక్ సీ అండ్ బ్లాక్ సీ. ఈ మూడు ఈ సముద్రాల మధ్య ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఆర్కిటిక్ సీకి, బాల్టిక్ సీకి, బ్లాక్ సీకి మధ్య ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంట్రడ్యూస్ చేశారనమాట దీన్ని. So that is the context here we have. Its main goal is to strengthen the connectivity and economic development by improving energy, transport and digital infrastructure across the Central and Eastern Europe. And it includes 13 member countries anamata, which 3SI contains or includes 13 member nations, which includes 13 member nations. 13 member nations. సో మనకి ఆస్ట్రియా, బల్గేరియా, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, ఎస్టోనియా, గ్రీస్, హంగేరీ, ఇలా మెంబర్ నేషన్స్ అన్ని యూరోపియన్ కంట్రీస్ అన్ని చాలా వరకు మెంబర్లుగా ఉన్నాయన్నమాట. ఆల్ పార్టిసిపేటింగ్ కంట్రీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్. దట్స్ ద పాయింట్. ఆల్ పార్టిసిపేటింగ్ మెంబర్స్ ఆర్ యూరోపియన్ యూనియన్ నేషన్స్ అనమాట. అండ్ ఆస్ట్రియా తప్ప
ఆస్ట్రియా తప్ప మిగిలిన నేషన్స్ అన్ని నాటో మెంబర్స్ అనమాట. ఆల్మోస్ట్ అన్ని నాటో మెంబర్సే, ఒక ఆస్ట్రియా తప్ప. సో ఆస్ట్రియా, దీనిలో ఆస్ట్రియా మెంబర్ 13 మెంబర్స్ కదా, 13 మెంబర్స్లో ఆస్ట్రియా కూడా ఉంది. ఆస్ట్రియా కాకుండా మిగిలిన 12 మెంబర్స్ నాటో మెంబర్ నేషన్స్ అనమాట. ఆస్ట్రియా ఒకటే మెంబర్ నేషన్ కాదు అనమాట. సో ద ఇనిషియేటివ్ హెల్ప్స్ రెడ్యూస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ అండ్ స్ట్రెంథెన్ రీజనల్ ఇంటిగ్రేషన్ ఇన్ సెంట్రల్ అండ్ ఈస్టర్న్ యూరప్. సో సెంట్రల్ యూరప్లో రీజనల్ ఇంటిగ్రేషన్ కోసం, అంటే ఆ ప్రాంతీయంగా సమైక్యత కోసం, వాళ్ళ ఆ కంట్రీస్ యొక్క మధ్య కోఆపరేషన్ కోసం దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. So these are the MCQs for the day. We'll discuss some more in the coming session. Thank you.